నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానాం లచ్చిపాళెం బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ యమహా షోరూంను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఐపోలవరం మండలంలో ఐపోలవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకున్న ఉపాధ్యాయులు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక కాజులూరు రోడ్డుపై ఉన్న ధాన్యం రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడిన ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒల్లు రాజబాబు. యానాం పరిసర ప్రాంతాల్లో త్రాగునీరు చెరువులు శుభ్రంగా లేకపోవడంతో త్రాగునీటి కుళాయిల్లో కొన్ని రోజుల నుంచి మంచినీళ్లు పసరుగా వస్తున్నాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు స్థానిక ప్రజలు వివరించారు. ఈ నేపథ్యంలో మల్లాడి యానాంలో ఉన్న టౌన్ వర్కర్స్ ప్లాంట్ను సందర్శించగా అక్కడ పటికి నిల్వలు లేవని గుర్తించారు. వాటి గురించి ఏఈ జేఈలను అడగ్గా పటికి సప్లై చేసే వారికి పాత బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల వారు పటికి సప్లై చేయటం లేదని చెప్పడం జరిగింది. దీంతో అక్కడి నుంచే పుదుచ్చేరి సీఈకి ఫోన్ చేసి వెంటనే పెండింగ్ బిల్లులు వారికి చెల్లించాలని, అలాగే మరో 60 టన్నుల పటిక నిల్వలు ఉండేలా చూసుకోవాలని వారికి చెప్పడంతో వారు వెంటనే స్పందించి పాత పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించేందుకు ఏర్పాటు చేస్తానని, అలాగే తదుపరి పటిక నిల్వలు కూడా ఉండేలాగా చూస్తానని మల్లాడి కృష్ణారావుకు చెప్పడం జరిగింది. వెంటనే పటిక సప్లై చేసే వారితో మల్లాడి కృష్ణారావు మాట్లాడారు. మీరు అర్జెంటుగా ఒక లోడ్ పటిక యానాం టౌన్ వాటర్ వర్క్కి పంపాలని, గవర్నమెంట్ నుంచి డబ్బులు రావటం ఆలస్యమైనా నేను మీకు డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఆయన వెంటనే పటిక లోడ్ ఈరోజు సాయంత్రం నాటికి పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పటిక మోసుకుని వెళ్లే మెట్లు సరిగ్గా లేకపోవడంతో వాటికి కూడా ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వాలని, అలాగే త్రాగునీటి నల్ల చెరువు చుట్టూ ఉండే జంగిల్స్ ని కూడా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న ఇంతకుముందు మేము మామూలుగా టెండర్ పెట్టి కొనుక్కునే వాళ్ళం సార్. మన ఆడిట్ పార్టీ కూడా రాంగ్ కంప్లైంట్ రాంగ్ రిప్లై ఇచ్చాడన్న. ఇది బయట ఇందులో తక్కువ వచ్చేది మీరు బయట కొనడం వల్ల 80 లక్షల లాస్ ఇప్పటికీ గవర్నమెంట్ ఈ టెండర్ అంటే కొటేషన్ అంటే మీరు జమ్ములో వెళ్తే నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. జమ్ములో నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ కంపెనీస్ వాళ్ళకే ఉంటుంది కాదు. ఆ రిజిస్ట్రేషన్ కొంతమందికే ఉంటాయి ఆ కంపెనీలు. ఇప్పుడు మనం ఈ టెండర్ అయితేనే నెంబర్ ఆఫ్ మనుషులు ఇందులో టెండర్లో రానుకుంటుంది. మేము ఆ రిప్లై వచ్చినట్టు అవన్నీ ఓకే. ఇప్పుడు ఇది 2 రోజుల్లో అయిపోతుంది. తర్వాత 3 రోజుల నుంచి మనకి ఏంటి? ఇప్పుడు మన ఎస్సీ గారితో మాట్లాడాను. కొటేషన్ పెట్టి 4 కొటేషన్ పెట్టి ఆయన పవర్ 4.5 లక్షలు. ఒక్కొక్క 30 టన్నులు పాతి ఎక్కడ ఉంది ఇది? కొటేషన్స్ అండి, స్పాట్ కొటేషన్ కాదు. సొసైటీకి మీరు పెట్టరావాలి. అవునండి, కొటేషన్స్ తీసుకుని అంటే ఇక్కడ వైజాగ్ సప్లై చేస్తారు సార్. మీకు ఎస్సీ గారు పర్మిషన్ ఇస్తే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికలు ఐపోలవరం మండలంలో ప్రశాంతంగా ముగిశాయి. ఐపోలవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికలు ఐపోలవరం మండలంలో ప్రశాంతంగా ముగిశాయి. ఐపోలవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మండల వ్యాప్తంగా 67 ఓట్లు ఉండగా 66 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ తెలిపారు. అలాగే ఓటింగ్ ప్రక్రియను ఆర్డీఓ మాధవి పరిశీలించారు. చేసేది ఒకటి ఇస్తాం, ఒకటి మన దగ్గర
తీసుకుంటాను, అది కూడా తీసుకుంటాను. అంటే కొంచెం మన ఏజెంట్ గొర్రె శ్రీమూర్తి అడిగి నిలవ కంపెనీ కూడా మీద అడగకుంటానే శ్రీమూర్తి పేరు యానాం టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి కన్ఫర్మేషన్ మరియు వారికి రావాల్సిన బెనిఫిట్స్కి సంబంధించి చాలా సందర్భాల్లో రిప్రజెంట్స్ లెటర్స్ ఇస్తున్న వారికి రావటం లేదు అని, అలాగే అడిషనల్గా అమౌంట్ ఇవ్వటానికి తక్కువగా ఉందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం విద్యాశాఖ అధికారి ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పగా ఇప్పటికీ ఉన్న డబ్బులు వారికి ఇచ్చే విధంగా, అలాగే అడిషనల్గా రాబోయే డబ్బులు కూడా నేను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ మీద ప్రతి పాయింట్ మీద మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో డెలిగేట్ గారే కాకుండా వారి కింద ఉండే అసిస్టెంట్ యూడీసీ వారందరితో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నెల 13వ తేదీ లోపల ఫైల్స్ అన్ని సబ్మిట్ చేసే విధంగా, యానాం లెవెల్లో ఉన్నవి ఇక్కడ డిఏటీకి పంపించే విధంగా చేస్తానని, మిగతావి పాండిచ్చేరి స్వయంగా నేను పట్టుకుని వెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. అవుట్సోర్సింగ్ స్టాఫ్ యొక్క జీతాలు పెండింగ్కి సంబంధించి 14 నెలల బకాయిలు 20 మందివి ఉన్నాయని, అవుట్సోర్సింగ్ స్టాఫ్ సిబ్బంది రిప్రజెంటేషన్ లెటర్ని మల్లాడి కృష్ణారావు గారికి ఇవ్వగా దాన్ని బేస్ చేసుకుని చయాంకు గారిని కూడా ఒక రిప్రజెంటేషన్ డైరెక్టర్కి రాయాలని, వీరందరి ఫైల్స్ పాండిచ్చేరి పట్టుకుని వెళ్తానని చెప్పారు. కమిషనర్ గారు ఒక డెత్ సర్టిఫికేట్ గురించి బేసిక్స్ పార్టీషన్స్ చేయాలి సార్. ఎంతకి లేడీస్ టాయిలెట్స్ అన్ని కూడా మీరు వెస్టర్న్ సైన్స్ చేస్తారా, ఏ విధంగా చేస్తున్నారు? అంటే వెస్టర్న్ లో టాయిలెట్స్ కూడా దీనికి టైల్స్ కానీ ఇదా నువ్వు ఎక్స్పాండింగ్ చేసినప్పుడు అదే టైప్స్ దీంట్లో కూడా వచ్చేది ఉన్నాయి కదా, బాగా ఉన్నాయి కదా, అంటే అట్లా అన్నం ఉండదు. అన్ని కూడా కంప్లీట్ గా టైల్స్ అవి కూడా మార్చేయండి. మొత్తం ఫర్నిచర్ ఫ్యాన్స్ ఏంటి, మొత్తం బోర్డ్స్ ఏంటి అన్ని కూడా మార్చేయచ్చు. అది కూడా ఈ రోజు స్కూల్కి వచ్చిన పిల్లలు కూడా మాకు మిగతా స్మార్ట్ స్కూల్లో చేస్తున్నారు కదా, మా స్కూల్ కూడా మాకు చేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. యానాం లచ్చిపాళెం బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ యమహా షోరూంను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. యానాం లచ్చిపాళెం బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీనారాయణ యమహా షోరూంను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు కనకాల కృష్ణ, నరసింహమూర్తి బృందం ఎమ్మెల్యేలను ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను వారు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 3 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే
షోరూమ్ ఓపెనింగ్ కదా ఇంకా తెలియదు ఎక్కడ ఓపెనింగ్ ఆ డబ్బులు పండించారు అది ఇంకా ఎక్కడ మాతృవేయగంతో బాధపడుతున్న యానాం ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులు హంసాని రామును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరామర్శించారు. రాము మాతృమూర్తి హంసాని మాణిక్యం ఇటీవల మృతి చెందారు. దీంతో ఆవిడ కుటుంబ సభ్యులను మల్లాడి పరామర్శించి మాణిక్యమ్మ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన వెంట స్థానిక నాయకులు కోన కొండబాబు, గొర్రెల శ్రీనివాస్, దంగేటి త్రిమూర్తులు తదితరులు ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీన శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖ తనిఖీ అధికారి సమక్షంలో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు మెగా పేరెంట్స్ టీచర్ మీట్ ఏకకాలంలో ఈ నెల 7వ తేదీన జిల్లా అంతటా 1582 పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ మెగా సమావేశాల సన్నద్ధత విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారం భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. Parents can bring it. Yes, yes. Nowadays, local public representatives informally చెప్పారంటే they can come and join, but posters అవి ఉండవని క్లియర్గా ఇండికేట్ చేశాం సార్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక కాజులూరు రోడ్డుపై ఉన్న ధాన్యం రాసులను ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజ్బాబు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కౌలు రైతు నామా చంద్రరావు మాట్లాడుతూ ధాన్యం రైతు భరోసా కేంద్రాల వద్ద వేసిన మార్చరీ 16-17 తేమ శాతం చూపిస్తున్నప్పటికీ ఎంత ఆరబెడుతున్నప్పటికీ మిల్లుల వద్ద మార్చరీ 20-22 తేమ శాతం చూపిస్తోందని అన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా అధికారులు తేమ శాతం 20% ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులను తేమ శాతం విషయంలో 16% ఉండాలని, అలాగైతేనే కొంటామని, అంతకన్నా ఎక్కువ వస్తే ఒక పాయింట్కి 1 కేజీ కట్ చేస్తామని, ఆ విధంగా రైతుల వద్ద నుంచి 2-3 వందలు తగ్గించి కొంటున్నారని, పూర్తిగా ఆరుదల ఉన్నప్పటికీ 1630 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, 1750 రూపాయలు ఇవ్వటం లేదని, సుమారు ప్రతి బస్తాకు 200-300 రూపాయలు దోపిడీ జరుగుతోందన్నారు. ఒక పక్క వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇది ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని సరిచేయాలని కోరారు. ప్రభుత్వం రైతులకు వేస్తానన్న అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నామా తాతారావు, ఇయ్యాల ముసలయ్య, చెరువు కొండ, నామా వెంకటేశ్వర్లు, నామా ఆంజనేయులు, నామా రాంబాబు పాల్గొన్నారు. సంఘం కాకినాడ జిల్లా సెక్రటరీ. ఇది కాజులూరు మండలంలో ఈ కాజులూరు గ్రామంలో ఈ శ్రీలంక కాజులూరు గ్రామంలో ఈ వ్యవసాయాలన్నీ కూడా మొత్తం శ్రీలంక నుంచి కాజులూరు వెళ్ళే రోడ్డుని శుభ్రంగా ఇవన్నీ కూడా బరకాల మీద ధాన్యాలు ఆరబెట్టి ఉన్నాయి. ఇవన్నీ కూడా ధాన్యాలు కొనట్లేదని చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ బాగా ఆరుదల పెట్టినా కానీ 15, 16, 17 వచ్చిన ఈ రైతులు ధాన్యాలు ఇస్తుంటే మిల్లుల దగ్గర మాత్రం ఈ ధాన్యాలన్నీ కూడా 20, 21, 22 అలా చూపెడుతున్నారని చెప్పి సగానికి సగం తక్కువ వేసి రైతుల దగ్గర సుమారు 300 రూపాయలు, ఒక 75 కేజీలకు 300 రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ధాన్యాలు ఇంకా రైతులు ఆరబెడతానే ఉంటున్నారు నిరంతరం కూడా. ఒక పక్కనేమో వాతావరణం చూస్తేనేమో అనుకూలంగా లేదు, అయినా కానీ ఈ మిల్లర్స్ అందరూ కూడా మీనమేసాలు లెక్కెట్టి రైతులకి దోపిడీ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యుద్ధ ప్రాతిపదికన ధాన్యాలు కొనుగోలు చేయాలని చెప్పి మాటల వరకు చెప్తూ ఉన్నారు. కింద స్థాయిలో ఈ రైతు భరోసా సిబ్బంది ఎంత పని చేసినా కానీ మిల్లర్స్ మాత్రం ఒప్పుకోవటం లేదు. అందుచేత మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో గతంలో చెప్పినటువంటి 20 పాయింట్లు అయినా సరే మేము తీసుకుంటాం మామూలు రేటుకి అని చెప్పారు. మాటలకే పరిమితమైనవి. ఈ ఖచ్చితంగా 20 పాయింట్లు అయినా సరే తీసుకుని రైతులకి 24 గంటల టైంలో ధాన్యం డబ్బులు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పటికే ఈ 1750 రూపాయలు ధాన్యం బస్తాకి ఇవ్వగలిగి ఉంటే 1630 రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు. ఇది మరీ అన్యాయం. అందుచేత ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే ఖచ్చితంగా మద్దతు ధర ఏదైతే ఉన్నదో మద్దతు ధర ఖచ్చితంగా రైతులకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రైతులందరినీ పోగేసి ధాన్యాలతో మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామం బాలవారిపేటలో పైప్ లైన్ వేయటం కోసం రోడ్లను ధ్వంసం చేయటం పట్ల గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాల లోవరాజు, బాల ఈశ్వరి, బాల రామకృష్ణ, కట్ట నాగేశ్వరరావు, కట్ట లోవరాజు, కట్ట భవానీ, బాల రమణ, సూరిబాబు తమ ఇబ్బందులను మీడియాకు వివరించారు. ఇంజరం బాలవారిపేటలో మంచినీటి పైప్ లైన్ కోసం రోడ్డు పక్కనే వేయవలసిన పైప్ లైన్ చివరికి వచ్చేసరికి రోడ్లు తవ్వి వేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నాయకులు వేగేసిన భాస్కర్ రాజు కృషితో గ్రామంలో సీసీ రోడ్లు పడ్డాయని, వేసిన రోడ్లను పైప్ లైన్ కోసం తవ్వేసి శివారులో నివాసం ఉంటున్న సుమారు 15 కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పాడు చేయకుండా పైప్ లైన్ పనులు చేయాలని వారిని కోరారు. పట్టుకెళ్ళి ఇదే దారండి, ఏం పట్టుకెళ్ళి ఇదే దారి.
నుంచి వచ్చిన గవర్నమెంట్ స్థలంలో కట్టుకునండి రోడ్లు బద్దలు కొట్టింటున్నారండి. అదండి రాజుగారు ఏదో మాకు భాస్కర్ రాజు గారు చెప్పలేదండి. నమస్తే అండి, మాది బాలావారిపేట, ఇంజురం బాలావారిపేట అండి. అయితే ఈ ఎదరిదాకా పైప్ లైన్ వచ్చిందండి వాటర్కి. అక్కడి నుంచి మా ఈ సొంత తాళాలు లోపల ఉన్నాయండి. అక్కడ ఇల్లు కట్టుకుందామంటే అక్కడ నుంచి ఆపేస్తారంటండి, లేకపోతే రోడ్డు బద్దలు కొట్టేస్తానని చెప్తున్నారండి. మాకైతే రోడ్డు బద్దలు కొట్టేయొద్దని చెప్పామండి. మాకు న్యాయంగా వేయమని చెప్పామండి. న్యాయంగా అయితే వేయమనేసి అక్కడితో ఆపేశారండి. 9 రోజులు అవుతుందండి ఈ రోజుకి. ఇప్పుడు కూడా ఎవరో సమాధానం చెప్పడానికి రాలేదండి మాకు. అందుకనే మీడియాను కోరుతున్నామండి. పక్కనే మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? 15 ఇల్లులు అవుతాయండి. అందరూ జాబులకి బయటకు వెళ్ళారండి. మేమే ఉన్నామండి ఇక్కడ. ఇప్పుడైతే అందరూ వస్తారండి ఇక్కడికి. అందరూ కట్టుకుంటాను అంటున్నారండి. బియ్యం వ్యాన్ కూడా రావట్లేదండి. ఒక పిక్క తాట రాదండి, ఒక గ్యాస్ వ్యాన్ రాదండి. అక్కడి నుంచే మోసుకుంటున్నామండి అన్ని కూడా. నిన్న కూడా ధాన్యం ఇక్కడి నుంచి బండి మీద మోసారండి మా వారైతేని. అంత అలా ఉంటుందండి. కూడా కావాలండి మాకు. ఎందుకంటే అండి మాకు పంట చేను ఉందండి పక్కనే. ఈ అన్ని పైప్ లైన్ రోడ్డు కింద నుంచి కోసండి మొత్తం బాత్రూంలో నీళ్లు కూడా కిందకి పెట్టేశారండి. అవి చేలు పాడైపోయండి. మేము అందులో కూడా దిగలేకపోతున్నాం అండి. అందుకని మాకు డ్రైనేజీ కూడా వేయించేలా చూడండి, మీడియా కోరుతున్నాం. ఇంజరు ఊరంతా ఒకలాగా వేసారండి. మా పేటలో మటుకు రోడ్డు బద్దలు కొట్టేస్తున్నారండి. ఇదేంటండి ఊరంతా ఒకలాగా వేసారు. మామూలుగా రోడ్డు పక్క నుంచి మాకు రోడ్డు బద్దలు కొట్టేస్తున్నారండి. మాకు ఇప్పుడు 2 ట్రిప్పుల కింద వేసారు ఈ రోడ్డుని. మీరు బద్దలు కొట్టేస్తే ఎలాగండి? రోడ్డు బద్దలు కొట్టడం న్యాయం చేయాలండి. మామూలు కరెక్ట్గా ఇంజరు ఊరు ఎంత ఎలాగ వేసారో అలాగే వేయండి మాకు పైప్ లైన్. అంతే తప్ప రోడ్డు పక్కలు కొట్టకుండా న్యాయంగా చివరి వరకు కుళాయిలు వేయవలసిందిగా కోరుతున్నామండి. తర్వాత అండి యానాం ఫెర్రీ రోడ్లో గల దత్త మణికంఠ మందిరంలో వందలాది మంది అయ్యప్ప స్వాములకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మల్లాడి సత్యబాబు భిక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఏడాది అయ్యప్ప స్వాములకు మరియు భవానీలకు వేలాది మందికి భిక్ష ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని, అదేవిధంగా స్వాములతో పూజలు అనంతరం భక్తి శ్రద్ధలతో భిక్ష ఏర్పాటు చేసి అయ్యప్ప స్వాములు అందరికీ స్వయంగా వడ్డించడమే కాకుండా ఫ్రూట్స్ అందజేశారు. ప్లాన్ అంతా ఇంటి వడ్డించే వాళ్ళు ఉండి గర్మ వాళ్ళంతా కూడా బయట సాగు స్వామి బయట వెంకటేశ్వర స్వామి గారు కొంచెం ఎడంగా ఉండండి. ఆయన అడ్డుగా ఉన్నారు, కొంచెం ఎడంగా ఉండండి. వీడియో తీస్తున్నారు కదా. స్వామి కూడా పెరుగు సాంబార్ వచ్చేసాము. లైన్ అయినప్పుడు చెప్పారు వెంటనే స్వామి పెరుగు సాంబార్ అయిపోతే లైన్ అయినప్పుడు చెప్పారు. చౌదరి గారు ఇచ్చుకోండి. స్వామి ఎవరు రావు అటు చెప్తారు కానీ అమ్మాయి గారు
చేర్చి వెళ్తే అయిపోద్ది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. స్వామి కొద్దిగా స్కూల్కి వెళ్ళి పిల్లలకి కొంచెం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ జనరల్ కార్యక్రమానికి సహాయపడితే ఇంకా ముందు కూడా మళ్ళీ సంవత్సరం కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ముందులో 45 రోజుల నుంచి 60 రోజుల వరకు భిక్ష ఏర్పాటు చేసేవాళ్ళం. కాపురపాలెం అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది కాబట్టి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం మూలంగా కొంచెం ఇక్కడ కొంత దాతలో కొరత వచ్చింది కాబట్టి మళ్ళీ సంవత్సరం స్వాములు శివస్వాములు భవనీయులు భిక్ష సేకరించారు. స్వామి యానాం రిఫెల్ టవర్ దగ్గర జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చి యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, విసిక్ పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న, విసికే పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కోరమాటి జార్జ్లు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. యానాం రీఫిల్ టవర్ దగ్గర జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చి యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, విసిక పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న, విసికే పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కోరమాటి జార్జ్లు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. త్వరలోనే దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా యానాం ప్రజాప్రతినిధిని కూడా దీనిపై స్పందించాలని చెప్పారు. అలాగే చేయని పక్షంలో రాబోయే రోజుల్లో వీరిపై స్పందిస్తామని వారు తెలిపారు. అది కాకుండా ఫోటోతో ఏదైనా షూట్ తీసుకుంటానంటే ఫోటో పట్టుకుని ఎవరన్నా వస్తే 200 రూపీస్, ఫోటో షూట్కి అయితే 1000 రూపాయలు అనేది అక్కడ పెట్టడం జరిగింది. మీకు అది కూడా చూపిస్తాం. ఈరోజు మీరు చూసినట్లయితే యానంలో చాలా గొప్పగా ఉంది, ఏదో ఉందని చూపించేస్తున్నారు. ఇక్కడ ఫోటో షూట్ చూడడానికి ఏం కనిపిస్తున్నాయి మీకు చూడండి ఒకసారి. ముళ్ళు కంచులు తుప్పల్లో ఇవి కనిపిస్తున్నాయి. అదే కాకుండా మీరు చూసినట్లయితే ఆ టవర్ దగ్గరికి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాల నుంచి లిఫ్ట్ కూడా పనిచేయకుండా అమౌంట్ అనేది వసూలు చేస్తుంటే అయితే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే వెళ్ళేటప్పుడు సరేలే 30 రూపీస్ తీసుకున్నారు, పోనీ అంత పైకి వెళ్ళి ఏదో చూడొచ్చు, వ్యూ అంతా చూడొచ్చు, సముద్రం కనిపిస్తుంది కానీ వాళ్ళు అనుకుంటారు. అయితే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లిఫ్ట్ పనిచేయకపోతే అన్నంతస్తులు అంత పైకి ఎలా ఎక్కుతారంటే ఒకసారి ఆలోచించండి. పబ్లిక్ 30 రూపీస్ కట్టేసిన తర్వాత వాళ్ళ రిసిప్ట్ ఇచ్చేస్తారు, వెనక్కి ఇవ్వడానికి ఉండదు. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళు తిడతారు. వాళ్ళు వచ్చి ఏమని తిడతారు, ఏవయ్యా చెప్పాలి ఇది ఏంటి ఎలా ఉంది, ఎటు పైన లిఫ్ట్ కూడా పని చేయకపోతే ఏదో ఎక్కుదామని చూడడానికి ఏదో ఉంది, తీరా చూద్దాం ఎక్కలేకపోతున్నాం అని చెప్పేసి ముసలోళ్ళు, పెద్దలు, చిన్నోళ్ళు ఎవరొకరు వెళ్తారు కదా. వీళ్ళందరూ పబ్లిక్ అందరూ కూడా తిట్టుకుంటున్నారు కదా. ఎందుకు వాళ్ళందరూ ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు, ఏం చేస్తున్నారు ఈ పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు అసలు. ఇవన్నీ చూస్తే అన్ని తప్పులే, మీరు రోడ్డు మీదకి వచ్చిన తప్పులు ఎన్ని తప్పులే. దీనికి మనం అమౌంట్ వసూలు చేస్తున్నాం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు సమంజసం అనేది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. దీనివే నాకు ఇది బాధ అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని 100% యానం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా దీన్ని శుభ్రం చేసి, దీన్ని పర్ఫెక్ట్గా చేసి, ఒక గార్డెన్ చేసి, దీనిని ఖచ్చితంగా లిఫ్ట్ పనిచేసేలా చేసిన తర్వాత ఈ ఫీజులు ఏదైతే ఈచ్ 1% 30 రూపీస్ ఉందో, ఏదైతే కెమెరాకి 200 రూపాయలు, ఫోటోషూట్కి 1000 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ఈ లిస్ట్ పెట్టారో ఖచ్చితంగా అది అన్ని చేసిన తర్వాత తీసుకోవాలి తప్ప అట్లీస్ట్ లిఫ్ట్ కూడా పని చేయకుండా మీరు అమౌంట్ కలెక్ట్ చేసేవాడు అనేది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని ప్రభుత్వం విఫలమని చెప్తాను. ఖచ్చితంగా లిఫ్ట్ అనేది పనిచేసిన తర్వాత మాత్రమే అమౌంట్ తీసుకోవాలని చెప్తాను. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, పబ్లిక్ సఫర్ అవుతున్నారు. ఇది మా వరకు వచ్చి మా కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము ప్రజలు తెలియజేస్తున్నాం. దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. సో పాస్ చేయి అక్కడ అది తీసి పాస్ చేసి అది తీయ ఒకసారి. ఇది అది ఉన్నాయి కదా, పాస్ చేయి. ముమ్మిడివరంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం వద్ద తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరిగింది. మండల పరిధిలో 137 ఓటర్లకు గాను 130 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు ముగిసే సమయానికి 94.89% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఏఈఆర్ఓ ఎం సుబ్బలక్ష్మి ఈ విషయాన్ని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం లచ్చిపాళెం బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ యమహా షోరూమ్ ను ప్రారంభించిన
ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఐపోలవరం మండలంలో ఐపోలవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకున్న ఉపాధ్యాయులు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక కాజులూరు రోడ్డుపై ఉన్న ధాన్యం రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడిన ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒల్లు రాజబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.